అందరికీ నమస్కారం. நான் சிஎம் ஆகணும். நிஜமாவா? நிஜமா சொல்றேங்க. டெஃபினெட்லி. நீங்க பாருங்க ஒரு 10 வருஷத்துல. రెండు 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఎవరూ ఊహించని రీతిలో భారీగా విజయాన్ని సొంతం చేసుకుంది. దీనిలో భాగంగా నటి త్రిష విజయ్ నివాసాన్ని సందర్శించింది. అయితే ఈ భేటీ స్నేహపూర్వకంగా జరిగిందా లేదా త్రిష రాజకీయ అరంగేట్రం కోసం జరిగిందా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ ప్రజల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. நான் சிஎம் ஆகணும். நிஜமாவா? நிஜமா சொல்றேங்க. டெஃபினெட்லி. நீங்க பாருங்க ஒரு 10 வருஷத்துல. తిరుమల శ్రీవారి దర్శనం తరువాత నటి త్రిష నేరుగా చెన్నైలోని విజయ్ నివాసానికి వెళ్లారు. ఇది కేవలం స్నేహపూర్వక భేటీయా లేక రాజకీయంగా కీలకమైన నిర్ణయమా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే త్రిషకు పార్టీలో లేదా ప్రభుత్వంలో కీలక పాత్ర లభించవచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా త్రిష ఒక ఇంటర్వ్యూలో వచ్చే 10 ఏళ్లలో నేను ముఖ్యమంత్రి అవుతాను అని త్రిష సరదాగా అన్న వీడియో ఇప్పుడు నెట్టింట మళ్లీ వైరల్ అవుతుంది. நான் சிஎம் ஆகணும். நிஜமாவா? நிஜமா சொல்றேங்க. டெஃபினெட்லி. நீங்க பாருங்க ஒரு 10 வருஷத்துல. நான் சிஎம் ஆகணும். நிஜமாவா? நிஜமா சொல்றேங்க. డెఫినెట్లీ. நீங்க பாருங்க ஒரு 10 வருஷத்துல. టీవీకే పార్టీలో త్రిష చేరికపై లేదా మంత్రి పదవిపై ఇప్పటి వరకు విజయ్ నుండి కానీ పార్టీ నుండి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో విజయ్ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. చెన్నైలోని పెరంబూర్, తిరుచిలోని తిరుచి ఈస్ట్ నుంచి ఆయన పోటీ చేశారు. ప్రస్తుతం ఈ 2 చోట్ల ఆయనకు అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. 2 స్థానాల్లో గెలిస్తే నియమాల ప్రకారం ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. దీంతో ఏ సీటు కొనసాగిస్తారు అన్న అంశం ఆసక్తిగా మారింది. విజయ్ ఒక స్థానానికి రాజీనామా చేస్తే ఆ ఖాళీ సీటు కోసం ఎవరు బరిలోకి దిగుతారన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ముఖ్యంగా నటి త్రిష పేరు బలంగా వినిపిస్తుంది. గతంలో టికెట్ల విషయంలో కూడా ఆమెకు ప్రాధాన్యం ఇచ్చారన్న వార్తలు రావడం వల్ల ఈ ప్రచారం మరింత బలపడింది. అంతేకాకుండా ఈ స్థానం నుంచి గెలిచిన త్రిషను కేబినెట్ లో తీసుకునే అవకాశం కూడా ఉందని చర్చ జరుగుతుంది. దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే. అంతేకాకుండా గతంలో త్రిష హీరో ధనుష్ తో చేసిన మూవీలో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యారెక్టర్ చేయడంపై త్రిషకు కూడా రాజకీయాల పట్ల ఆసక్తి ఉందని స్పష్టమవుతుంది. நான் சிஎம் ஆகணும். நிஜமாவா? நிஜமா சொல்றேங்க. டெஃபினெட்லி. நீங்க பாருங்க ஒரு 10 வருஷத்துல. చూశారు కదా, త్రిష రాజకీయ అరంగేట్రంపై వస్తున్న ఈ వార్తలు తమిళ రాజకీయాల్లో కొత్త సమీకరణలకు దారితీస్తాయేమో వేచి చూడాల్సిందే. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.